నేను లక్ష్మణ్ గారు నాకు చెప్పిన ప్రకారం ఉపన్యాసం ఇచ్చేదానికి ఇచ్చేవాలేదు నన్ను. నేను పాతకాలం టీచర్ కాబట్టి ప్రిపరేషన్ లేకుండా ఉపన్యాసం ఇవ్వలేను. అది కాకుండా సమయం తక్కువగా ఉంది కాబట్టి నాకు 5 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చేదానికి. ముఖ్యంగా నేను వచ్చిన దాంట్లో పెద్దలు ఏం చెప్తారో కొంత ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా మనం ఛత్తీస్గఢ్ లాంటి ఏరియాలో ఏం జరుగుతూ ఉన్నదని ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళింది, రిపోర్ట్ ఉంది, దాని గురించి వినడానికి కూడా ఇస్తున్నాను. అది ప్రింట్ అయి నాకు ఇస్తారు కాబట్టి దానికన్నా ముఖ్యంగా చారిత్రకంగా ఆదివాసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ వచ్చిందని చాలా మౌర్యుల కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన దాన్ని విశ్లేషించిన సుదర్శన్ రెడ్డి గారి ఉపన్యాసం. తర్వాత చాలా ప్యాషనేట్గా మన రిలేషన్స్ కల్చరల్గా మాట్లాడేటప్పుడు మొహంతి గారు ముఖ్యంగా ఆదివాసీ అనే మాట ఉండే దూరం కనిపిస్తుందేమో అని, ఆదివాసీ అనే కల్చర్ను మనం రెస్పెక్ట్ చేసేంత వరకు అలాంటి కల్చరల్ సమూహాలతోనే ఒక దేశం కానీ ప్రపంచం ఉంటుందని అర్థం చేసుకునేదానికి ప్రతి చోట ఒక మానవుడుగా ఐ యామ్ బికాస్ ఆఫ్ యూ అనే అవగాహన అవసరమని చాలా ప్యాషనేట్గా చెప్తున్నారు. ఫండమెంటల్ సూత్రంగా అయినప్పుడు మనం ఒక కల్చర్ను పైకి చూసే కిందికి చూసే కాకుండా కల్చర్ను మన సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే మనం ఎదుటి కల్చర్ను రెస్పెక్ట్ చేస్తే కానీ మన కల్చర్కి కాదు. ఇన్ఫ్యాక్ట్ మన దృష్టిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నియో కొలోనిజంలో ఒక ఆదివాసీ కల్చర్ అనేది ఏదో మన కిందికి ఉన్నట్టు కనబడుతుంది. అలాగే మన కొలోనియల్ రెజీమ్లో వాళ్ళు అనుకున్నది ఏమంటే ఇండియాకు వాళ్ళు దొరలు వచ్చినప్పుడు మనం సివిలైజ్ చేసేదానికి వచ్చినారు. అంటే ఎదుటి కల్చర్ను నిమ్నంగా చూస్తే కానీ, అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఎదుటి కల్చర్ను నిమ్నంగా చూస్తే కానీ, లేకపోతే వాళ్ళ కల్చర్ లేదని చెప్తే కానీ ఇప్పుడు జరిగే ఆదివాసీల పైన దౌర్జన్యం కానీ రీప్లేస్మెంట్ కానీ జరగదు. మన ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు ఆదివాసీ కల్చర్ను మన కల్చర్గా రెస్పెక్ట్ చేసుకోకుండా ఇప్పుడు వన్ నేషన్ వన్ కల్చర్ అనే ధోరణిలో వాళ్ళ కల్చర్ను కూడా మనం మార్చాలనే ధోరణిలో అన్నింటినీ సమగ్రంగా తీసుకురావాలనే క్రమంలో జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునే ఇంటర్నేషనల్ ఆదివాసీ డే, వాళ్ళ ఆదివాసీ అనకపోయినా ఇంటర్నేషనల్ ఇండిజినియస్ పీపుల్స్ డే. ఇన్ఫ్యాక్ట్ 1994లో ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రతిపాదన వచ్చి ఇది యాక్చువల్గా జనవరి 1994లో వచ్చింది. అయితే ఈ ఆగస్టు 9వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇండిజినస్ పీపుల్ వచ్చేసేటప్పుడు అప్పటికే చాలా ఇండిజినస్ పీపుల్ను సమగ్రంగా నాశనం చేసినారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఎక్స్టెన్సివ్గా ఈ ప్రపోజల్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చినప్పుడు బాగా ఇండిజినస్ పీపుల్ను వైప్ అవుట్ చేసిన ఏరియాస్ నుంచి వచ్చిన ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పటికే లాటిన్ అమెరికాలో చాలా సమగ్రంగా నాశనం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకొక విధంగా ఆయన వరవరావును కోట్ చేసి ఎందుకు ఆదివాసీ సమూహాలు ఉండే చోట ఘర్షణ ఎలా ఉందంటే
వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉందని. ఇప్పుడు లాటిన్ అమెరికాకు వచ్చిన రిచ్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు దానికి ఒక పేరు కూడా రిసోర్స్ కర్స్ అన్నారు. వాళ్ళ దగ్గర ఉండే రిసోర్స్ నిక్షేపాలు అదే వాళ్ళకి ఎనిమీస్గా తయారయ్యాయి. అందువల్ల మీరు ఆదివాసులు చూసేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలాగ వస్తుందంటే సామ్రాజ్యవాదం. ఇన్ఫాక్ట్ మనం చెప్పుకునే దాంట్లో ఎక్స్ట్రాక్టివ్ ఇంపీరియలిజం అని చెప్తాం. ముఖ్యంగా ఒక విదేశాల్లో నుండి ఖనిజ సంపద దోచుకునే క్రమంలో ఇంపీరియలిస్ట్ కల్చర్ను సూపర్ ఇంపోజ్ చేసేదానికని వాళ్లకు ఏమీ తెలియదు. అంటే ఇన్ఫాక్ట్ ఒక లైన్ కొటేషన్ ఎట్లుందంటే బెగ్గర్స్ ఆర్ సిట్టింగ్ అనే మౌంటైన్ ఆఫ్ గోల్డ్. అంటే అక్కడ ఉండే ఆయిల్ కానీ అక్కడ ఉండే కాపర్ కానీ నికెల్ కానీ ఇవన్నీ సంపదలు ఉండే చోట ఈక్వెడార్లో ఈ స్లోగన్తో మొదలైనది డిస్ట్రక్షన్. అలాగే వాళ్ళకు ఈ ఆదివాసీల పైన దౌర్జన్యం వచ్చినప్పుడు లోకల్గా ఉండే ప్రభుత్వాలు ఏదైనా అడ్డం వస్తే రెజీమ్ చేంజ్ అని మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వాలను మార్చి సంపదను దోచుకోవడం జరిగినది. ఇప్పుడు మనకు తెలుసు ఒక ఈక్వెడార్ కాదు, ఒక బొలివియా కాదు, లేకపోతే ఒక చిలీ కాదు, మీకు ఈ దేశాలన్నీ చూసినప్పుడు సంపద దోపిడీ కోసమే సామ్రాజ్యం ఎక్స్పాండ్ అయినట్టు. ఇప్పుడు కాకపోతే ఈ నియో ఇంపీరియలిజం సిచ్యువేషన్లో మనం బతికే చోట ఇన్ఫాక్ట్ 94లో ఈ ఇంటర్నేషనల్ ఇండిజినియస్ పీపుల్స్ డే డిబేట్లో యాక్చువల్గా మన దేశం నుంచి అబ్జెక్షన్స్ రైజ్ చేసిన ఇండిజినియస్ పీపుల్ అనేదానికి. ఎందుకంటే మనకి ఇండిజినియస్ పీపుల్ అంటే ఏదో యూ కెన్ పుష్ దెమ్ అవుట్ అని ఎలా ఉంటుందని ఆదివాసీ అని అసెప్ట్ చేసుకునేది అప్పటి నుంచి వచ్చింది. ఆదివాసీ అనే ఎక్స్ప్రెషన్తో అంటే ఇప్పుడు తర్వాత వచ్చిన క్రమంలో ఇప్పుడు మన దగ్గర 2000లో వచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ దాన్ని ఏ విధంగా మనం పర్టికులర్లీ ఈ 10-15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎలాగా దాని నుంచి ఒక వికృతమైన లోకల్ ఇంపీరియల్ అంటే ఇప్పుడు కార్పొరేట్ ఇంపీరియలిజం అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంపీరియల్ నుంచి ఇంటర్నల్గా ఇంటర్నల్ కాలనైజేషన్ జరుగుతాం. ఈ క్రమంలో జరిగేది ఇప్పుడు మనకు ముఖ్యంగా అందరినీ కదిలించింది ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చేదానికి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపించి మనం చర్చించుకునేదానికి వచ్చినది ముఖ్య ప్రేరణ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినది. దానికి ముందుగానే ఇప్పుడు ఆ K16 అనే దాంట్లో భరద్వాజ్ అనే ఆమె అక్కడ చాలా రోజులుగా ఆ లోకంగా ఉండే పీపుల్తో వాళ్ళతో ఉండి కుటుంబాలతో ఆమె కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆమె అక్కడ ముఖ్యంగా చాలా ప్రకృతికి కానీ మనం ఇప్పుడు ఒక విధంగా ప్రకృతి వేరు మనుషులు వేరు ఈకలాజికల్ సమన్వయం చేసుకునేటప్పుడు ఈకలాజికల్ ఇంపీరియలిజం కూడా ఉంటుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ది హోల్ థింగ్. ఇప్పుడు ఒక దానికి ముందు కొద్దిగా వెనక్కిపోయినప్పుడు చరిత్రలో ఒక శంకర గుహ నియోగి ఉన్నప్పుడు వే ఇన్ విచ్ అతను లోకల్గా ఉండే పరిశ్రమలు కానీ లోకల్గా ఉండే కుటుంబాలను కానీ ఎలా చూస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఆ మూమెంట్లో శంకర గుహ నియోగి ఎంత పవర్ఫుల్ అయినాడంటే ప్రతి కుటుంబము ఆ ప్రాంతంలో జరిగే సంపదలు భాగంగా కాకపోతే ఆ విధమైన ఆచరణ చేసేదానికని ఆయన చేసిన ఫ్యామిలీస్ కోఆపరేటివ్స్ కంప్లీట్గా వాళ్ళు బ్యాక్ బోన్ లాగా ఉండేవాళ్ళు కార్మికుల మూమెంట్స్ వస్తున్నారు. ఇన్ఫాక్ట్ మేజర్ డిస్ట్రక్షన్ అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు అవి జరిగినది. ఇప్పుడు ఈరోజు చాలా చేతులు మారినవి. ఫ్రాన్స్ నుంచి ఆమె భరద్వాజ్ చేసిన డాక్యుమెంటరీలో ఎంత సంపద ఉంటుందంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన సంపదన గురించి ఎస్టిమేట్ చేసుకోవాల్సింది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు జీతంను బట్టి కూడా చూడొచ్చు. $5.5 బిలియన్ జీతం ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెంచ్ సిమెంట్ ఫ్యాక్టరీస్. అంటే ఆ సంపద వాల్యూ అలా పెరిగి విపరీతంగా బయట నుంచి పెట్టుబడులు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు అంటే
ముఖ్యంగా ఈ ఏరియాలోనే పెట్టుబడులు జరిగింది. ఎక్కడైతే సంపద ఉందో ముఖ్యంగా 90 తర్వాత వచ్చిన పెట్టుబడులు, మనం నియోలిబరల్ అనొచ్చు, ఎక్స్ట్రాక్టివ్ ఇంపీరియలిజం అనొచ్చు, విపరీతంగా పెట్టుబడులు అక్కడికి వచ్చినాయి. లాభాలంతా అయిన తర్వాత ఇప్పుడు మన కొత్త ధోరణులకు వాళ్ళు నమ్మేసారు. ఇప్పుడు మనం చెప్పే క్రోనీ క్యాపిటల్ అనుకున్నప్పుడు ఆ ఫ్రెంచ్ సిమెంట్ ఫ్యాక్టరీ నెట్వర్క్ కంప్లీట్గా ఇప్పుడు అదానీ చేతిలో. అంటే ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునేదానికి అక్కడ జరిగేదానికి ఎంత క్లోజ్గా లింక్ ఉంటుందో ఇప్పుడున్న ప్రభుత్వం చేసే అరాచకాలకి అక్కడ చూసే సపరేషన్కు పీపుల్స్ రెసిస్టెన్స్ ఎంతవరకు మీరు నిలబడగలడానికి మోహంతి గారు చెప్పినట్టు మనం అందరూ ఈ జరిగే ఆక్రమణ, ప్రజలపై జరిగే అణచివేత అర్థం చేసుకుని వాళ్ళకి సాలిడారిటీ ఉంటే కానీ వాళ్ళు ఈ జగ్గర్నాట్ అంటాం, పర్హాప్స్ ఈ జగ్గర్నాట్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజంను రెసిస్ట్ చేసేది కష్టము. అందువల్ల మేము కూడా ఈ దీంట్లో సాలిడారిటీ ఉన్నామని చెప్పుకోవడానికి నా ఓటు వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ ముందున్నారనే మేము వెనుకున్నామని చెప్పేదానికి వస్తున్నాను. మీకు అవకాశం ఇచ్చిందని థ్యాంక్ యూ.